ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం ప్రతి మాట కూడా ధ్యానిస్తూ ఉన్నప్పుడు, ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు ఎంతగానో సంతోషం కలుగుతూ ఉంది కదా. ఇదినా కీర్తనల గ్రంథంలో 46వ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం. 46వ కీర్తనలో కోరా కుమారులు పాడినటువంటి గీతము ఇది. కోరా కుమారులు పాడినటువంటి ఆ గీతాన్ని మనం ఏదైనా 46వ అధ్యాయము, కీర్తనల గ్రంథం 46వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్ కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. అవును కదా, దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు, దుర్గముగా ఉన్నాడు, ఆపత్ కాలములలో మనం నమ్ముకొనదగిన సహాయకుడు. ఎందుకంటే మనుషులను ఆశ్రయిస్తే సహాయము దొరకదు, కానీ దేవుణ్ణి ఆశ్రయిస్తే, దేవుణ్ణి మనం ఆశ్రయంగా కలిగి ఉన్నప్పుడు ఆయన మనకి తోడుగా ఉంటాడు, మనలను కాపాడుతూ ఉంటాడు. వాక్యం ఏమని సెలవిస్తూ ఉందంటే 2వ వచనంలో, కావున భూమి మార్పు నందినను, నడి సముద్రములలో పర్వతములు మునిగినను, వాటి జలములు ఘోషించుచు నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను మనము భయపడము అని వాక్యం తెలియజేస్తూ ఉంది. భూమి మార్పు నొందవచ్చు, నడి సముద్రములలో పర్వతాలు మునిగిపోవచ్చు, జలములు ఘోషించుచు నురుగు కట్టవచ్చు, కానీ ఆ పొంగునకు పర్వతములు కదిలిపోవచ్చు, కానీ మనం భయపడము. ఇంత ధైర్యంగా ఎలా చెప్పగలుగుతున్నాడు కోరా కుమారులు? ఇన్ని జరిగినప్పటికీ మనకు భయం ఉండదు అంటే ఎంత ధైర్యం గల మాట మాట్లాడుతూ ఉన్నారు. భూమి మార్పు నిందిన మనకు భయం ఉండదు, నడి సముద్రంలో పర్వతాలు మునిగినా భయపడవలసిన పని లేదు, మరి జలములు ఘోషించుచు నురుగు కట్టినా మనం భయపడవలసిన పని లేదు, ఆ పొంగునకు పర్వతములు కదిలినను కూడా మనం భయపడవలసిన పని లేదని కోరా కుమారులు ధైర్యంతో మాట్లాడుతూ ఉన్నారు. అదే ధైర్యంతో మనం కూడా ఉండాలని మనకు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఇక్కడ భూమి మీద జీవిస్తూ ఉన్నప్పుడు అనేక రకమైనటువంటి భయాందోళనతో మనం జీవిస్తూ ఉంటాం. అయితే వాటి విషయంలో కాదు, కానీ మనము దేవుని కలిగి ఉన్నప్పుడు, దేవుని కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు మనకి ఏది ఎదురైనప్పటికీ, ఏది సంభవించినప్పటికీ భయం అనేటువంటిది మన జీవితంలోనికి రాదు. ఎందుచేతనంటే ఒకసారి 7వ వచనంలో మనం చూసినట్లయితే, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎవరిని ఆశ్రయించాము? దేవుణ్ణి ఆశ్రయించాం. సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడుగా ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయంగా ఉన్నాడు. అవును, అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన పితరుల దేవుడు, వారితో ఉండి వారిని నడిపించిన దేవుడు, వారితో ఉండి వారికి క్షేమము కలుగజేసిన దేవుడు మనకు కూడా ఆశ్రయముగా దుర్గముగా ఉన్నాడు. కనుక మనం భయపడవలసిన పని లేదని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అలాగే 11వ వచనంలో కూడా అదే మాట రాశారు, సైన్యములకు అధిపతి యొక్క యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ లోకంలో మనం ఎవరిని ఆశ్రయించినా, ఎవరి సహాయం కోరినా అది క్షేమంగా ఉండవచ్చు, ఉండకపోవచ్చు, కానీ ఎప్పుడైతే మనం సైన్యములకు అధిపతి యొక్క యెహోవాను ఆశ్రయంగా కలిగి ఉంటామో, ఆయన మనకు తోడుగా ఉంటాడు. అప్పుడు మనం భయం లేకుండా ధైర్యంగా జీవించగలం. శక్తియు ప్రేమయు ఇంద్రియనిగ్రహము గల ఆత్మతో ఆయన మనల్ని నింపి ధైర్యవంతులుగా చేసి ఆయన మనకు తోడుగా ఉండి నడిపించడానికి ఎల్లప్పుడూ ఆయన మనకి సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే కోరా కుమారులు ఏ విధంగా మాట్లాడుతున్నారంటే, ఒకవేళ భూమి మార్పు నొందవచ్చు, కానీ సముద్రంలో పర్వతాలు మునిగిపోవచ్చు, కానీ మరి ఎన్ని జరిగినప్పటికీ మనము దేని విషయంలో కూడా భయపడము. ఎందుకంటే మనం కలిగి ఉన్న దేవుడు సైన్యములకు అధిపతి యొక్క యెహోవా. మనము ఆరాధించుచున్న దేవుడు సృష్టికర్త అయిన దేవుడు, మనము స్తుతించే దేవుడు, మనల్ని నిర్మించిన తండ్రి, మన ఆత్మలకు తండ్రి అయి ఉన్నాడు. కనుక ఏమి జరిగినా సరే మనం భయపడకుండా ధైర్యంగా ఉండగలం. మన ప్రక్కన ఎన్ని ప్రమాదాలు జరిగిన, ఆపదలు సంభవించినా వాటిని చూసి మనం భయపడవలసిన పని లేదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకంలో ఉన్న వానికంటే గొప్పవాడు. కనుక దేవుని మనం ఆశ్రయంగా కలిగి ఉన్నాం, ఆయన మనకు దుర్గముగా ఉన్నాడు. కనుక ఏది కూడా మనల్ని ఆటంకపరచడానికి కానీ, మనకు విరోధంగా రూపించడానికి కానీ, ఏది కూడా మనల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ అవకాశం లేకుండా
దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇదేనా మనందరం కూడా ఎలా ఉండాలంటే కోరహు కుమారులు కలిగినటువంటి ఆ ధైర్యం మనం కూడా కలిగి ఉండాలి. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయముగా ఉన్నాడు. ఇలాంటి ఆశ్రయం మనం కలిగి ఉన్నప్పుడు దేవుణ్ణే మనం ఆశ్రయంగా కలిగి, దేవుణ్ణే మనం దుర్గముగా కలిగి, ఆయన తోడు మనం కలిగి జీవించినప్పుడు ఎలాంటి భయాందోళన చెందకుండా క్షేమముగా, సంతోషముగా, సమాధానంగా జీవించడానికి మనకి సహాయం దేవుడు చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ దేవుని ఆశ్రయించి దేవుని దుర్గముగా కలిగి జీవించినప్పుడు ఆయన మనకు తోడై ఉండి నడిపిస్తాడని తెలియజేస్తూ దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధమైన మా తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ కృపను బట్టి, దయను బట్టి, ఇదేనా ప్రభావ మీరు మాతో మాట్లాడిన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ భూమి మీద ఏది జరిగినప్పటికీ సైన్యములకు అధిపతి యెహోవా మాకు తోడై ఉన్నాడు గనుక మేము భయపడమని కోరహు కుమారులు చెప్పినట్లుగా మేము అందరం కూడా తండ్రి మీ సన్నిధిలో ప్రభావ ధైర్యం కలిగి ఉండడానికి సైన్యములకు అధిపతి యెహోవా మాకు తోడై ఉన్నాడనే నమ్మకంతో, విశ్వాసంతో జీవించలాగిన సహాయం చేయమని యేసు అతి పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొని పొందుకొని నామ తండ్రిని. ఆమేన్.